విజయవాడ నగర శివారు జక్కంపూడి గ్రామస్తులు రైతులు ఆందోళన చేపట్టారు. గ్రామ సమీపంలో ఉన్న ప్లాట్లలో పంట పొలాల్లో రాత్రి సమయాల్లో గుర్తు తెలియని వ్యక్తులు ట్యాంకర్ల ద్వారా బయోకెమికల్ వ్యర్థాలను వదిలిపెడుతున్నారని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యర్థాల నుంచి వస్తున్న దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని, జంతువులకు చర్మ సంబంధిత వ్యాధులు వస్తున్నాయని, పచ్చని చెట్లు సైతం ఎండిపోతున్నాయని వాపోయారు. రాత్రి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ భారీ ట్యాంకర్ బయో వ్యర్థాలను అన్లోడ్ చేస్తుండగా రైతులు గ్రామస్తులు కలిసి పట్టుకున్నారు. లారీ డ్రైవర్ను పోలీసులకు అప్పగించారు. హానికరమైన బయో వ్యర్థాలను వదులుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలకు అడ్డాగా మారిపోయిందండి. ఇది నైట్ 11 దాటితే గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, కంపెనీ వేస్టేజ్ ఏమైనా ఉంది ఓన్లీ 133 ఎకరాలే కనబడుతుంది. వచ్చేసి మొత్తం ఇక్కడ అన్లోడ్ చేయటం, నైట్ మా ప్లాస్టిక్ వ్యర్థాలు అన్ని కాలవటం, బయోకెమికల్ యాసిడ్ అంటున్నారండి. దగ్గర ఇది గత 2-3 సంవత్సరాల నుంచి ఈ 133 ఎకరాల్లో అది పంట పొలాల్లో పోయటం వల్ల గేదెలకు మేత లేదు. ఆ మేత తిని పాలు కూడా ఇదైపోయి పిల్లలు కూడా అనారోగ్యాలకు పాలవుతున్నారు. అసలు ఇది ఎక్కడ లోడ్ అవుతుంది, అసలు ఎక్కడ ఎందుకు అన్లోడ్ అవుతుంది? మా జక్కంపూడి రైతులకి కొద్దిగా అండగా ఉంటారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీన్ని ఎక్కడి నుంచి లోడ్ అవుతుంది, ఎక్కడ అన్లోడ్ అవుతుంది, అసలు ఇదంతా ఎక్కడి నుంచి ఏం జరుగుతుంది, అసలు మా ఊర్లోనే ఎందుకు పోస్తున్నారు, ఈ అన్ని క్వశ్చన్లకి మాకు సమాధానాలు కావాలండి. దగ్గర 3 సంవత్సరాల నుంచి జరుగుతుందండి. ఇది మరీ తీవ్రతరం అయిపోయింది. ఊర్లోకి ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ల డిస్టెన్స్ లో కూడా అది వాసన అనేది వస్తుంది. కాబట్టి మేము ఈరోజు ఇంత పోరాటం చేయాల్సి వస్తుంది. దాని గురించి ప్రభుత్వం చర్య తీసుకొని మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఈ కెమికల్ వచ్చి గేదెలో చచ్చిపోతుంది సార్, తోడు చర్మాలు ఊడిపోతుంది సార్, ఉంటలేదు సార్, బబ్బలు వస్తుంది సార్, గడ్డి పెరగానే తుమ్మ చెట్లు అనేది బాగా వస్తలేదు సార్. ఈ రోడ్డునే వెళ్ళలేకపోతున్నాం సార్. మేము అసలుకి మేము కష్టపడి మేము బతికి తినేవాళ్ళగా సార్. ఈ రకంగా మేము ఎక్కడ సార్ శూన్యం అయిపోయింది మొత్తం. దానికి తగ్గట్టు ఇది సార్, మేము ఎట్ట బతుకం సార్, కూలీలా చేసుకుంటానికి మమ్మల్ని రక్షణ సార్. మాకు యాసిడ్ అనేది తీసుకొచ్చి పోతున్నాం. యాసిడ్ అంటే మనకు తెలియదు అన్నప్పుడు ఏదో వాసన వస్తుంది ఏదో అనుకున్నాం, కానీ ఎంత చేసిద్దని మనం అనుకోలేదు. మాకు ఈ లారీ స్టేషన్ కాడికి వెళ్తే అది ఏమన్నా గల్లంత అయిద్దామని ఇక్కడే మాకు న్యాయం జరగాలని ఆ లారీ అన్లోడ్ పాయింట్ లో ఇప్పుడు కూడా అట్నే ఉంది.